వెల్కమ్ టు జ్ఞాన్ ప్రసన్న బెస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో ఉన్నత చదువుల వల్ల అతి గొప్ప పదవులను పొందే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, యూపీఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణులై గొప్ప గొప్ప పదవులను పొందడానికి ఎటువంటి గ్రహ వ్యవస్థ మన జాతకంలో ఉంటే మనం ప్రయత్నించవచ్చు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా వివరించబోతున్నాను. చాలామంది సివిల్ సర్వీసెస్లో మాకు విజయం లభిస్తుందా అని అడుగుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగానికి 100 మంది ప్రయత్నిస్తే 2కి దొరుకుతుంది. అప్పుడు కలెక్టర్ కావాలి అంటే లక్షల్లో 1కి మాత్రమే లభిస్తుంది అనేది అపూర్వ విషయం. అయితే దీనికి కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి. కొన్ని గ్రహ వ్యవస్థలు మీ జాతకంలో ఉంటే ఖచ్చితంగా పోటీ చేసి గెలిచే సత్తా మీకు ఉంటుంది. కానీ ఏ సంభవం జరగాలన్నా దశాభుక్తులు చాలా చాలా ముఖ్యమైనవని గుర్తుంచుకోవాలి. అంటే గ్రహాలు బలంగా ఉన్నా దశాభుక్తులు రాలేదంటే జయించడం కష్టం. కాబట్టి దశాభుక్తులు సాధకంగా ఉండాలి. దశాభుక్తులు సాధకంగా ఉండి గ్రహాలు బలంగా లేకపోతే కూడా విజయం సాధించలేము. అన్నీ బలంగా ఉన్నప్పుడే కలెక్టర్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ మరియు ఇతర కేటగిరీల్లో ఉన్నత పదవులను చేరుకోవచ్చు. ఈ సివిల్ సర్వీసెస్ అనేది గౌరవాన్నిచ్చే విభాగం. ఇందులో పాస్ అయ్యారంటేనే మీ బంధువులు, స్నేహితుల మధ్య మీ మర్యాద వేరే లెవెల్లోనే ఉంటుంది. అందుకే ఇది చాలామంది యువకుల కలగా ఉంటుంది. ఇలాంటి సివిల్ సర్వీసెస్ లక్షల మంది పోటీ చేసే ప్రదేశంలో మనం పోటీ చేసి జయించగలమా అనేది మన జాతకరీత్యా తెలుసుకుందాము. ప్రభుత్వ ఉన్నత పదవులు అని వస్తే రవి బాగుండాలి అనేది ముఖ్యమైన పాయింట్. రవి జాతకంలో బాగా లేకపోతే మీరు ప్రజల పనిని చేయకూడదని నిర్ణయించుకోవడం చాలా చాలా ముఖ్యం. రవి అధిక శుభగ్రహాలను అస్తంగత్వం చేసినప్పుడు ప్రభుత్వంలో ఉన్నత పదవులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రవి సహజ శుభగ్రహాలైన గురు, శుక్ర, బుధులతో క్లోజ్ డిగ్రీలలో ఉన్నప్పుడు ఈ శుభగ్రహాలు తమ శుభత్వాన్ని రవికి అందిస్తాయి. ఈ విధంగా రవితో గురు, శుక్ర, బుధులు అస్తంగత్వం పొంది వీరున్న స్థానాలు సహజ శుభగ్రహ స్థానాలైతే ప్రభుత్వ ఉన్నత పదవులు మీకోసం వేచి ఉన్నాయని అర్థం. ఒక ఉదాహరణ చూద్దాము. కర్కాటకంలో గురువు, రవి కలిసి ఉన్నారు, కూడా శుక్రుడు కూడా ఉన్నారు. ఇక్కడ గురువు ఉచ్చం, శుక్రుడు సహజ శుభగ్రహం. వీళ్ళిద్దరినీ రవి 3 డిగ్రీల లోపల అస్తంగత్వం చేశారంటే ఖచ్చితంగా రవి అధిక శుభత్వ బలంతో ఉన్నారని అర్థం. గురువు తన ఉచ్చ బలాన్ని పూర్తిగా రవికి ఇచ్చారని అర్థం. ఇటువంటి కలయికలు జాతకంలో ఉండాలి. లేదా రవిని నేరుగా బలపరచడం అంటే సింహంలో రవి స్వంత రాశి అనే స్థితిలో ఉండడం, లేదా మేషంలో ఉచ్చస్థితిలో ఉండడం, లేదా ధనుస్సులో అతిమిత్ర క్షేత్రం అనే స్థితిలో ఉండడం, కూడా గురు, శుక్ర, బుధులు కలిసి ఉండడం, వీళ్లను శుక్లపక్ష చంద్రుడు వీక్షించడం వల్ల నిశ్చయంగా ప్రభుత్వ ఉన్నత సర్వీస్ పదవులనిచ్చే సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణులను చేస్తుంది. ఆ తర్వాత ముఖ్య విధి ఏమిటి అంటే బుధుడు బాగుండాలి, బాగా చదవాలి. కాబట్టి మీ జ్ఞానం, తెలివితేటలు సగటు వ్యక్తి కంటే మెరుగ్గా ఉండాలి. ఐక్యూ లెవెల్ అధికంగా ఉండాలి. సో బుధుడు స్పాయిల్ కాకుండా బలంగా ఉండాలి. బుధుడు తన స్వంత రాశి అనే స్థితిలో ఉన్న, ఉచ్చం అనే స్థితిలో ఉన్న, తనకు నచ్చిన అతి మిత్ర స్థానాలలో ఉన్న, శుభగ్రహ వీక్షణలో ఉన్న, బుధుడు శుభ ఆధిక్యతలో ఉన్న మంచిది. బుద్ధిశాలితనానికి కారక గ్రహమైన బుధుడు ఉచ్చ స్థానంలో ఉండి కూడా రవితో కలిసి ఉండడం, ఈ కలయిక 1, 4, 7 స్థానాలలో బుధ ఆదిత్య యోగంగా ఏర్పడిన అనేక జాతకులకు సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఉంటాయి. ఇందులో శని భగవానుని పాత్ర కూడా ముఖ్యమైనది. అంటే ప్రజాసేవ అనేది శని భగవానుని
డిపార్ట్మెంట్ కాబట్టి శని భగవానుడు కూడా బాగుండాలి. ఒకవేళ శని వక్రమైన ఉచ్చవక్రమైన శుభగ్రహాల కలయికతో ఉంటే నిదానంగా ఓపికగా చదివి ఉత్తీర్ణులై ఉన్నత పదవులను అలంకరిస్తారు. లగ్నం, 2వ స్థానం, 6వ స్థానం, 10వ స్థానాల బలం మీకు ప్రభుత్వ హోదాలో ఉన్నత స్థానం పొందడానికి చాలా ముఖ్యమైన స్థానాలుగా ఉంటాయి. ఇందులో 6వ స్థానం శుభత్వంతో అంటే అధిక శుభగ్రహాలు ఉన్నాయంటే నిశ్చయంగా ప్రభుత్వ సర్వెంట్గా రాజాజ్ఞను స్వీకరించి ప్రజలకు ఉన్నత సేవలను అందించగల ఉన్నత అధికారులుగా ఉండే అవకాశాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాక ఉపచయ స్థానాలనబడే 3, 6, 10, 11 స్థానాలు. ఇందులో 3వ స్థానం ప్రయత్నాలకు సంబంధించిన స్థానం కాబట్టి ఈ ఉపచయ స్థానాలు కూడా బలంగా ఉండడం అవశ్యం. ఇలా చాలా గ్రహాల కండిషన్స్ చెప్పుకుంటూనే పోతున్నారు అంటే నిజమే. 10 లక్షల మంది వ్రాసే ఎగ్జామ్లో 4 మాత్రమే సెలెక్ట్ చేస్తారు అంటే సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలు అనేకం ఉంటాయి, కానీ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఒక ప్రత్యేకత, నిపుణత్వం కలిగి ఉండాలి. దానికి అన్ని గ్రహాల సహాయ సహకారాలు ఉండాలి. అంతేకాక జాతక దశాభుక్తులు, లగ్నాధిపతి బలంగా ఉండాలి. తర్వాత రవి బుధుల కలయికలో వీరిద్దరిలో ఎవరో ఒకరు స్వంత రాశి ఉచ్చస్థానం అనే స్థితిలో ఉంటే, అంటే రవి మేషంలో ఉండి కూడా బుధుడు ఉండడం, సింహంలో రవి ఉండి కూడా బుధుడు ఉండడం, కన్యలో రవి బుధులు కలిసి ఉండడం, ఈ 4 స్థానాలలో వీళ్ళ కలయిక నిపుణ యోగాన్ని ఇస్తుంది. అన్ని గ్రహాలు 2, 3 స్థానాల్లో బలాన్ని పొందితే బుధుడు మాత్రం ఒకే స్థానంలో స్వంత రాశి, మూల త్రికోణం, ఉచ్చరాశి అనే 3 విధాలైన బలాన్ని పొందుతాడు. అతీత బుద్ధిశాలితనంతో ఉన్నత స్థాయిలో కొద్దిమంది మాత్రమే ఉండాలనే సహజ గణితమే ఇది. ఉత్తమ గణిత శాస్త్రజ్ఞుడు బుధుడు. ఇటువంటి బుధుడు జాతకంలో బాగా ఉండాలి. ముఖ్యంగా బుధుడు రాశి కుండలిలోనూ నవాంశంలోనూ బలంగా ఉండడం, వర్గోత్తమ బలం పొంది ఉండడం, చంద్ర కేంద్రంలో బలంగా ఉండడం, ప్రభుత్వ రాజగ్రహాలైన రవి, కుజ, గురు, శని గ్రహాలు బలంగా ఉన్నవారు ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో విజయం సాధించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటారని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.